एक्सपेक्टेशन रखी जा रही है। आंध्र प्रदेश के विकास के लिहाज से ये बहुत इंपॉर्टेंट है। लंबे समय से एक अलग रेलवे जोन की मांग हो रही थी। आज ये स्वप्न साकार हो रहा है। మిత్రులారా, నేడు విశాఖపట్నం నగరంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి పునాది కూడా వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అటువంటి కళ, ఈ చిరకాల కోరిక ఈ రోజు నెరవేరబోతుందని తెలియజేసుకుంటున్నాను. साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा। इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे। సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం అయిన తర్వాత మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయం మరియు వ్యాపారానికి సంబంధించి కార్యకలాపాలలో విస్తరణ జరగబోతుంది. ఇంతే కాకుండా పర్యాటక రంగం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. आज यहाँ कनेक्टिविटी से जुड़े थाउजेंड्स ऑफ करोड़ के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास भी हुआ। रेलवे के क्षेत्र में आंध्र प्रदेश उन राज्यों में शामिल है जहां 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत डेवलप किया जा रहा है। आंध्र प्रदेश के लोगों की ईज ऑफ ट्रेवल के लिए 7 वंदे भारत ट्रेनें और अमृत भारत ट्रेन भी चलाई जा रही है। నేడు కనెక్టివిటీకి సంబంధించి వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ఇక్కడ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన జరుగుతుంది. రైల్వే రంగంలో ఆంధ్రప్రదేశ్లో నేడు 100% విద్యుదీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 70కి పైగా రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేయబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం 7 వందే భారత్ రైళ్లు అలాగే అమృత్ భారత్ ట్రైన్లు